Hi, hello students, welcome back to my YouTube channel. So in this video session we are going to discuss completely Telangana second year intermediate chemistry. Okay. సో మనకి ఇప్పుడు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ గురించి డిస్కషన్ చేస్తున్నాం ఈ వీడియోలో కంప్లీట్గా. సెకండ్ ఇయర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ మనకు కంప్లీట్గా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాకు చెప్పండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా లెసన్ వైజ్గా ప్రిపేర్ అయితే మనం 60 మార్క్స్ తెచ్చుకుంటాం అనేది ఈ కంప్లీట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి 30% రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి మనకి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యింది అని అంటారు. మళ్ళీ ఇంకా మీ వెరీ షార్ట్ ఆన్సర్స్లో కూడా ఛాన్సెస్ పెరిగినాయి అండ్ 4 మార్క్స్లో కూడా ఛాన్సెస్ పెరిగినాయి అంటున్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకోని కాకుండా యాజ్ పర్ పాత పద్ధతి ప్రకారమే 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 12 అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉన్నాయనేది ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. మనం ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయంటే డెఫినెట్గా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను వాటి గురించి. ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలో ఓన్లీ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి అంటే పాత పద్ధతి ప్రకారమే ప్రిపేర్ అవుతున్నాం. సో డెఫినెట్గా మనకు ఫస్ట్ ఒకసారి వెయిటేజ్ ఏంటో చూద్దాం, లెసన్ వైజ్ వెయిటేజ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం ఇమీడియట్గా కంప్లీట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, now here it is, we have a content for second year chemistry. Students ఈ కంటెంట్లో మనం ఓవరాల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి అని అంటే, ప్రస్తుతానికి మనం ఇక్కడ నుంచి ఓవరాల్గా మనకి ఫస్ట్ సెకండ్ ఇయర్లో లెసన్ వైజ్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రజెంట్ అయితే నేను మీకు చెప్పేది ఏంటి అంటే లెసన్ వైజ్ కంటెంట్ ఏంటో చూసి ఆ తర్వాత మనం ఇమీడియట్గా ఆ లెసన్లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని డిస్కషన్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో మనకు కంప్లీట్గా ఒకేసారి క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను. ఒకసారి మీకు డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి ఆన్సర్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ప్రజెంట్ అయితే మనం ఓల్డ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఓల్డ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని అంటే మనకి జనరల్గా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అని డిస్కషన్ చేస్తే డెఫినెట్గా మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆ 10 వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనం 10 రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 12 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అందులో నుంచి 6 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఎస్ఏక్యూస్. ఆ తర్వాత 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ అందులో నుంచి మనం ఓన్లీ 2 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఇది మనకు జనరల్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనుకుంటే. ఇప్పుడు ప్రజెంట్ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుంది అంటే లెసన్ వైజ్గా ఒకవేళ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం ఈ చూసిన తర్వాత. సో ఇప్పుడు మనం లెసన్ వైజ్గా డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సాలిడ్ స్టేట్ లెసన్లోకి నుంచి మనకి ఒకసారి డిస్కషన్ చేస్తే సాలిడ్ స్టేట్ లెసన్లో మనకి ఏమేమి మార్క్స్ వస్తున్నాయంటే జనరల్గా సాలిడ్ స్టేట్ లెసన్లో నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నది ఏంటి అని అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అండ్ తర్వాత ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇస్తున్నారు. అంటే ఈ లెసన్లో నుంచి టోటల్గా 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇది క్లియర్ మనకి ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ మనం వేరే లెసన్లోకి వెళ్ళిపోయి డిస్కషన్ చేస్తే అంటే సొల్యూషన్ లెసన్లోకి వెళ్ళి డిస్కషన్ చేస్తే మనం సొల్యూషన్స్ అనే లెసన్లో నుంచి ఎలాంటి మార్క్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే మీ పాత అంటే ఓవరాల్గా మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ నుంచి కొన్ని లెసన్స్ అయితే డిలీట్ చేశారు. మెటాలజీ ఒకటి, పాలిమర్స్ ఒకటి, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేది ఒకటి, ఇవన్నీ మనకు కంప్లీట్గా డిలీట్ అయిపోయినాయి. అండ్ ఆల్కహాల్కేన్స్ అండ్ లెసన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇప్పుడు సొల్యూషన్స్ లెసన్లో నుంచి మనం డిస్కషన్ చేస్తే ఇందులో నుంచి ఇస్తే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. లేదంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అని ఇవ్వచ్చు, లేకపోతే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అని ఇవ్వచ్చు. కాబట్టి మనం బేసిక్గా ఇందులో ఎలాంటి ప్రిపరేషన్ చేయాలంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోతే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అన్న రాయొచ్చు, లేకపోతే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్న రాయొచ్చు. కాబట్టి సో ఏదైనా సరే ఇది మనకు ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి ఈ లెసన్లో నుంచి మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా గెస్ చేసే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. సొల్యూషన్ లెసన్లో నుంచి ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ లెసన్లో నుంచి వెళ్తే ఇందులో నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి ఏమి ఇవ్వము అని అంటున్నారు ఈసారి. ఒకవేళ ఇచ్చిన మంచిది, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇస్తున్నారు ఈసారి. కాబట్టి ఈ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ నుంచి అంటే 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఈ లెసన్లోకి వెళ్ళి. ఈ 12 మార్క్స్ వెయిటేజ్ని మనం కాన్సన్ట్రేట్ చేయండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తాను, అవి కూడా ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది.
సో నెక్స్ట్ మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ లెసన్లోకి వెళ్తే సర్ఫేస్ కెమిస్ట్రీ లెసన్లో నుంచి కొంచెం ప్రాబ్లం అని అంటే 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇందులో ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. అంటే టోటల్గా 10 మార్క్స్ వెయిటేజ్ ఉందని డిస్కషన్ చేయొచ్చు. ఇది మనకు సర్ఫేస్ కెమిస్ట్రీ. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇట్స్ మోస్ట్ హైలీ వెయిటేజ్ లెసన్. ఈ మోస్ట్ హైలీ వెయిటేజ్ లెసన్లో నుంచి 20 మార్క్స్ వస్తున్నాయి మనకు. అంటే ఓవరాల్గా ఈ ఒక్క లెసన్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు అని చెప్పవచ్చు గ్యారంటీగా. అంటే 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఈ లెసన్లో నుంచి. అంటే ఎలా ఇస్తున్నారు చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాడు. సో కాబట్టి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా ఇందులో నుంచి ఒక మిస్టేక్ పడింది, అక్కడ 4 కాదు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. సో ఒకసారి నోట్ చేసుకొని 20 మార్క్స్ అనేటివి ఈ లెసన్లో నుంచి వస్తాయి. అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే లెసన్లో నుంచి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఈ డి కాంపౌండెంట్స్ నుంచి మనకి ఎలాంటి 10 మార్క్స్ ఉన్నాయంటే ఒక 2 మార్క్స్ క్వశ్చను, ఆ తర్వాత ఒక 4 మార్క్స్ క్వశ్చను, ఆ తర్వాత మనకి ఇందులో నుంచి ఒక 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి ఇస్తున్నారు. కాబట్టి ఇందులో నుంచి టోటల్గా 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఈ లెసన్. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ లెసన్లోకి వెళ్ళిపోతే బయోమాలిక్యూల్స్ లెసన్లో నుంచి మనకు ఓవరాల్గా ఇక్కడ బయోమాలిక్యూల్స్ లెసన్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే ఒక 2 మార్క్స్ ఒక 4 మార్క్సే, అంతకంటే ఎక్కువ ఏం రావు. ఇందులో నుంచి 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లెసన్లోకి వెళ్ళితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్స్ మోస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ లెసన్, సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ లెసన్. 18 మార్క్స్ ఈ లెసన్లో నుంచి వస్తున్నాయి. ఈ 18 మార్క్స్ని ఎలా డివైడ్ చేస్తున్నాడు అనేది చూస్తే మనకి 18 మార్క్స్ని ఎలా డివైడ్ చేస్తున్నాడు చూడండి. 18 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం ఓవరాల్గా 2 మార్క్స్ ఒక క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి ఇందులో నుంచి మనకి వస్తున్నాయి. కాబట్టి ఇది మోస్ట్ వెయిటేజ్ లెసన్ అని కూడా డిస్కషన్ చేయొచ్చు. డైరెక్ట్ ఇమీడియట్గా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈ లెసన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే లెసన్స్లో ఇంపార్టెంట్ వైజ్గా మనం ఏమైనా ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ ప్రిపరేషన్స్ అన్నీ చేసేద్దాం. ఈజీగా మనం ఫాస్ట్గా ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. కాబట్టి అక్కడ నుంచి మనం ఫాస్ట్గా ప్రిపరేషన్ చేద్దాం. ఎస్ వీఆర్ ఇన్ సాలిడ్ స్టేట్ ఫస్ట్ లెసన్. డెఫినెట్గా మనం ఈ ఫస్ట్ లెసన్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని డిస్కషన్ చేసుకున్నాం. కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా మనం డిస్కషన్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీగా మనకి ఇక్కడ నుంచి ఈ షార్ట్ కీ ఎఫెక్ట్ లేకపోతే ఫ్రాంకెల్ ఎఫెక్ట్ అనేది చాలాసార్లు అడుగుతున్న క్వశ్చనే. కాబట్టి ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్స్లోకి వచ్చేసరికి మీకు ఇలా స్క్రోల్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే ఇక్కడ ఆపి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇది మనకు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్, అంటే బేసిక్ లెర్నింగ్ మెటీరియలే. కాబట్టి ఈ తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఇందులో నుంచి క్వశ్చన్ స్కిప్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి లేవు. సో సి స్టూడెంట్స్, హియర్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ అమోర్ఫస్ సబ్స్టెన్స్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకు చాలాసార్లు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా మనకు అడుగుతున్న క్వశ్చనే. అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే వాట్ మేక్స్ ఏ గ్లాస్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్వార్ట్జ్. ఇది కూడా చాలాసార్లు అడిగింది. ఓకేనా, ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు అడిగిన క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ద టర్మ్ ఆఫ్ కోఆర్డినేట్ నెంబర్స్. ఇది ఒక ఫోర్త్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఇన్ క్యూబికల్ క్లోజ్ ప్యాక్ స్ట్రక్చర్. ఎంత కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది అంటాడు. ఇది కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి ఫోకస్ చేసుకోండి, మనకి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకసారికి వాట్ ఈస్ కోఆర్డినేషన్ నెంబర్ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్, అంటే బీసీసీ అని చెప్పొచ్చు షార్ట్కట్లో. ఈ బీసీసీని బేస్ చేసుకొని ఇలా చెప్తారు, వాట్ ఈస్ బీసీసీలో ఏముంటుంది అని చెప్తే ఇక్కడ మనం డిస్కషన్ చేయొచ్చు. సిక్స్త్ క్వశ్చన్ అనేది కూడా మనకు చాలాసార్లు అడిగిన క్వశ్చనే. ఈ సిక్స్త్ క్వశ్చన్ నుంచి కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద సెవెంత్ క్వశ్చన్లోకి వచ్చేసరికి, హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. ఇది ఎన్నిసార్లు అడిగారంటే చెప్పలేని అన్నిసార్లు అడిగారు ఈ క్వశ్చన్ని. కాబట్టి ఈ సెవెంత్ క్వశ్చన్ని కూడా మనం పిన్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలాసార్లు అడిగిన క్వశ్చన్. యూనిట్ సెల్ మీద అండ్ క్రిస్టల్ లాటిస్ మీద డిఫరెన్స్ ఏంటి అనేది అడుగుతాడు. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఒకసారి నోట్ చేసుకోండి. మీకు కావాల్సింటే దీని పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ ద యూనిట్ సెల్ లాటిస్ ఫేస్. ఎఫ్సిసి గురించి అడుగుతున్నాడు. ఈ ఎఫ్సిసి గురించి అడుగుతుంటే మనకి ఏంటి అని అంటే, ఎఫ్సిసి ఏంటి, ఫేస్ సెంటర్ క్యూబిక్ ఎఫ్సిసి, షార్ట్కట్లో ఎఫ్సిసి అని అంటాం కదా. సో దాంట్లో ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చనే. మనం ఏంటంటే ఇక్కడ పాయింట్ రాయాల్సింది ఏంది, జస్ట్ నెంబర్ కాన్స్టెంట్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ లాటిస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ యూనిట్ సెల్ అని చెప్తున్నాడు. యూనిట్ సెల్ బై సెంటర్స్ క్యూబిక్, అంటే
సిసి మా బాడీ బీసీసీ అడుగుతుంది. బీసీసీ అంటే ఏంటి? బీసీసీకి లాటిస్ పాయింట్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. జస్ట్ మనం వాటి పాయింట్స్ రాసి సరిపోతుంది. మనకు డెఫినెట్గా 2 మార్క్స్ అనేవి ఇస్తారు. నెంబర్ రాస్తే ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వస్తే ఇందులో నుంచి చెప్పాం కదా ఇప్పుడే 2 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఈ 2 షార్ట్ ఆన్సర్స్ కలిపి ఆ 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఈ 2 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ మీకు డిస్ప్లే చేస్తున్నా, ఇక ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. మీకు చిన్నగా స్క్రోల్ డౌన్ చేసుకుంటున్నాను, నచ్చితే డెఫినేషన్ రాసుకోండి. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే హియర్ ఇట్ ఈస్ బ్రాగ్స్ ఈక్వేషన్, ఓకే, డెరైవ్ ద బ్రాగ్స్ ఈక్వేషన్. ఇది మేము చదువుతున్నప్పటి నుంచి కూడా అడుగుతున్న క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అని చెప్పొచ్చు, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని డిస్కషన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇంకా ఇందులో లెసన్లో ఇంకా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ లెసన్లోకి వచ్చేద్దాం. సొల్యూషన్ అనే లెసన్లోకి వస్తే సొల్యూషన్ అనే లెసన్లో నుంచి మనకు ఓవరాల్గా ఒక 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు. ప్రీవియస్ లెసన్లో మాత్రం 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఇందులో మనకు ఉన్నాయి కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓన్లీ 4 మార్క్స్ 2 క్వశ్చన్సే ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మనం డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. వస్తే బ్రాగ్స్ ఈక్వేషన్ అన్న రావచ్చు, లేకపోతే ఈ ఎక్స్ప్లెయిన్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ మెటాలిక్ అండ్ అయానిక్ క్రిస్టల్స్ అని కూడా రావచ్చు. ఈ 2 క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ లెసన్లోకి వచ్చేసరికి మనకి ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇది కూడా మంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసన్. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ డిఫైన్. ఇక్కడ ఇచ్చే ఆన్సర్ కూడా మీకు డౌట్ ఉండొచ్చు, సార్ సింగిల్ లైన్ ఆన్సర్స్ ఉన్నాయి, మాకు ఫుల్ మార్క్స్ వస్తాయి. డెఫినెట్గా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ కాబట్టి డెఫినెట్గా ఇందు నుంచి మనకు ఎన్ని రాస్తే మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. ఈ సఫిషియంట్ మ్యాటర్ అనేది సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సొల్యూషన్, అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డిఫైన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ. ఇవన్నీ తెలిసిందే కదా. వాట్ ఈస్ పీపీఎం ఆఫ్ సొల్యూషన్స్ ఒకటి, డిఫైన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ప్యాసింజర్ ఒకటి. ఇవన్నీ క్వశ్చన్స్ మనకి చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్స్. ఒకసారి చూసుకోండి. వాట్ ఆర్ ద వాల్యూమ్ పర్సంటేజ్, వాట్ ఈస్ వాల్యూమ్ పర్సంటేజ్ ఒకటి. నెక్స్ట్ ఈ రౌల్స్ లా కూడా మనకి నేమ్స్ మీద ఉన్న యాక్షన్స్ అనేవి చాలాసార్లు అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్స్ ఒకసారి నీట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్లోకి వస్తే హెన్రీస్ లాస్ ఒకటి, మొలారిటీ ఒకటి. ఓకే, వాట్ ఈజ్ మొలాలిటీ. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. వాట్ ఈజ్ మొలారిటీ ఒకటి. నెక్స్ట్ వాట్ ఆర్ ఐడియల్ సొల్యూషన్స్ గివెన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్న మ్యాటర్ రాస్తే వాట్ ఈజ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఒకటి, వాట్ ఈజ్ ఓస్మోటిక్ ప్రెషర్ ఒకటి. అంటే మనం ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ని డిలీట్ చేసే ఛాన్సెస్ అనేవి లేవు, ఎందుకంటే వీరు మినిమం లెర్నింగ్ మెటీరియల్ అని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ అయితే మనకు గ్యారంటీగా 58 to 60 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఇది ఒకటి. వాట్ ఈజ్ క్రిస్కోస్కోపిక్ కాన్స్టెంట్ ఒకటి, వాట్ ఈజ్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఒకటి. ఇవన్నీ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇందులో నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తుండొచ్చు ఈసారి, లేదంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కలిపి కూడా మనకు లాంగ్ ఆన్సర్గా అడగవచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటున్నాయో చూడండి. ఇక్కడ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ ఫార్మ్డ్ గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ టైమ్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్తున్నాడు. సో ఇది ఒక క్వశ్చన్ మనకు డెఫినెట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి 2 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ ఆస్మోటిక్ ప్రెషర్ గురించి మనకు అడుగుతున్నాడు. అండ్ వాట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ దిస్ వన్ కూడా, ఇది కూడా ఒకసారి మనకు అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్ వైజ్గా. సో ఇవన్నీ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ సొల్యూషన్స్ అనే లెసన్లో నుంచి. అంటే ఈ రెండింటిని కలిపి కూడా మన లాంగ్ ఆన్సర్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకసారి అలా కూడా చూసుకోండి. ఓకేనా, చిన్నగా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది మనకి ఓవరాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. అండ్ నౌ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ లెసన్లో నుంచి మనకు అన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇందులో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటివి ఈసారి రావట్లేదు. కాబట్టి మనం ఇక్కడ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ చదివినా అంత చదవకపోయినా ఏం కాదు, ఎందుకంటే మనకి ఇందులో నుంచి ఓవరాల్గా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒకవేళ చాయిసెస్ క్వశ్చన్స్ ఇస్తే ఇవ్వచ్చు. 15 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇందులో ఈ క్వశ్చన్స్ అనేటివి రావచ్చు. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడమే బెటర్ అని నా ఉద్దేశం, ఎందుకంటే మనకు ఈజీగా కొంచెం మనం నెర్నెస్ట్ ఈక్వేషన్ 4 మార్క్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇలా 2 మార్క్స్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇలా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి చూసుకోండి. క్యాలిక్యులేట్ ద ఈ సెల్ ఆఫ్ ఫాలోయింగ్ రియాక్షన్, స్టేట్ ఫారడేస్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. కెమిస్ట్రీలో ఫిజిక్స్లో కూడా వస్తుంది. నెక్స్ట్ స్టేట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఒకటి.
నెక్స్ట్ మెన్షన్ ద యూజ్ ఆఫ్ ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఈ లెసన్లో నుంచి మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. కాబట్టి ఈ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ ఫారడేస్ లా, ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ సొల్యూషన్ మనకి ఇచ్చి దాని నుంచి వాట్ ఈస్ ద కాపర్ డిపాజిట్ ఎట్ ద కాథోడ్ అని అడుగుతారు. ఇదంతా మనం ప్రాబ్లమేటిక్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో కొంచెం ఈక్వేషన్ పార్ట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ప్రాబ్లమ్స్ మీకు ఇది ఇబ్బంది అనిపిస్తే మనం స్కిప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకు మనకు చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కోల్రాష్ లా ఆఫ్ వైట్ అప్లికేషన్, కోల్రాష్ లా మనకి చాలా అడుగుతున్న క్వశ్చనే. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఆఫ్ 0 ఫస్ట్ ఆర్డర్స్ ఆఫ్ రియాక్షన్స్ గురించి ఇంకో క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ ఆఫ్ ది రియాక్షన్, వీటి గురించి ఇవన్నీ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొక లెసన్లోకి వచ్చేసరికి మనకు వాట్ ఈజ్ ద మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్స్ ఒకటి, ఇదన్నీ క్వశ్చన్. ఇది మనకు ఓవరాల్గా 4 మనకి ఎన్ని 5 to 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉండండి. ఈ కోల్రాష్ అనేది మనకు అక్కడ మనకు వస్తుంది. కాబట్టి కోల్రాష్ అనేది 4 మార్క్స్లో ఇక్కడ చాలాసార్లు ఇంపార్టెంటే, మనకు అడిగిన క్వశ్చనే. ఒకసారి దీని గురించి నీట్గా డిస్కషన్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా డిస్కషన్ చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా అర్థమవుతుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఇది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ తర్వాత మనం ఏం చేసామంటే మనకి నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయి మనం సర్ఫేస్ కెమిస్ట్రీ గురించి డిస్కషన్ చేస్తాం. కాబట్టి వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఎస్, వీఆర్ ఎంటర్ ఇన్ టు ద సర్ఫేస్ కెమిస్ట్రీ. ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో కూడా మనకి ఏమేమి వస్తున్నాయి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ ఎక్స్పెక్టింగ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఫ్రమ్ దిస్ లెసన్. సో మోస్ట్ ఫోకస్ చేయండి. మనం ఈజీగా మీకు స్క్రోల్ చేస్తున్నాను. క్వశ్చన్స్ ఏంటో నీట్గా టిక్ చేసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. Distinguish between absorption and absorption. Give an example of each of them. Next, what is the absorption? Next, what are the micelles? Next, micelles and what is the peptidization? Next, what is dialysis? Next, what is Tyndall effect? సో మెల్లగా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. మీరు క్వశ్చన్స్ పాజ్ చేసుకొని ఇవన్నీ టిక్ చేసుకోండి. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి ఎలాంటి దాన్ని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ అనేటివి లేవు. కాబట్టి ఇది ఒక్కసారి చూసుకోండి. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మనకి వైరల్ అయిపోయేటట్టు చూసుకోండి, అందరికీ షేర్ అయ్యి. ఎందుకంటే మనకి అందరికీ కెమిస్ట్రీ అవసరమే కాబట్టి ఆ కెమిస్ట్రీ ఒకసారి చూసుకోండి. ఎస్, నెక్స్ట్ లెసన్లోకి వచ్చేద్దాం. పీ బ్లాక్ ఎలిమెంట్స్. దిస్ ఇస్ ద మోస్ట్ వెయిటేజ్ లెసన్ అని చెప్పొచ్చు. ఈ పీ బ్లాక్ లెసన్లో నుంచి మనం ఒకవేళ కంప్లీట్గా డిస్కషన్ చేస్తే మనకు ఇక్కడ నుంచి చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 4 మార్క్స్ 1 వస్తుంది అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 2 వస్తున్నాయి ఇక్కడ నుంచి మనకి. కాబట్టి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి మనకి ఓవరాల్గా 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇవన్నీ స్క్రోల్ డౌన్ చేస్తున్నా చూసుకోండి. సో ఈ స్ట్రక్చర్స్ కూడా మనకు చాలాసార్లు ఇంపార్టెంట్, అడుగుతున్న క్వశ్చన్సే. ఎస్, 4 మార్క్స్ కూడా చాలా ఫోకస్, బికాస్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇందులో నుంచి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూడండి. మనకు ఇక్కడ నుంచి అన్నీ మీరు టిక్ చేసుకొని మీ బుక్లో పెట్టి టిక్ చేసుకోండి. నచ్చితే ప్లేజ్ ఆఫ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఈ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeF6 XeF4 అనేది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఇది కూడా మనకు ఒకసారి నోట్ చేసుకోండి. ఎస్, వీఆర్ ఎంటర్ ఇన్ టు ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇది కూడా మనకు చూసుకోండి, ఒకసారి నీట్గా చూడండి. స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. వాట్ క్వశ్చన్స్ దే ఆర్ గివెన్ దట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లోకి ఎంటర్ అయిపోయినాం. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లోకి వెళ్తే ఇక్కడ నుంచి కూడా మనకి ఏమి వస్తున్నాయి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఒకసారి క్వశ్చన్ స్టిక్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి ఎలాంటివి తీసేయడానికి లేవు. మీలో మీరు చదివే మెటీరియల్లో ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ ఆ క్వశ్చన్స్ అన్నీ డిలీట్ అయిపోయినా కానీ ఈ క్వశ్చన్స్ మాత్రం ఎప్పటికీ డిలీట్ కావు. చూడండి, ఎందుకంటే దిస్ వాజ్ మేడ్ బై గవర్నమెంట్ తెలంగాణ, గవర్నమెంట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ లెసన్లోకి వెళ్ళిపోతే బయోమాలిక్యూల్స్ లెసన్లోకి వెళ్తున్నాం. ఈ బయోమాలిక్యూల్స్ లెసన్లోకి వెళ్తే మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జస్ట్ ఒకసారి చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా మీకు ఈ వీడియోలో కానీ ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Yes, we are entering into the organic chemistry. This was a last lesson, and ఈ లెసన్ కూడా మనకి చాలా వెయిటేజ్ ఉన్న లెసన్. మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇందులో నుంచి నాకు ఆల్కహాల్ ఏజెంట్స్ అనే లెసన్ మిస్ అయిపోయింది. అది 4 మార్క్స్ క్వశ్చన్. అది చదవకుండా ఏం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ లెసన్ చూడండి. ఇది కూడా మనకు ఎన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి ఈ లెసన్ నుంచి. ఏది తీసుకున్నా నేమ్డ్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్లోకి వెళ్ళి. కాబట్టి బాగా చూసుకోండి. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా హైలీ వెయిటేజ్ ఉన్న లెసన్. జస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి చాలాసార్లు మనకి రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్స్. ఇది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా మనకు చాలాసార్లు రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. ఫినోల్ ఫార్మ్ ఆఫ్, నెక్స్ట్ ఇది రిడక్షన్ అండ్ ఆక్సిడైజేషన్ ఆఫ్ ఫినోల్ ఒకటి. ఇది మనకి చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్. ఇవి ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ ఇంకా నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. అన్ని నేమ్డ్ రియాక్షన్స్తో వస్తున్నాయి. అన్ని డ్రైవ్డ్ రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్ ఒకటి, విలియమ్సన్ సింథసిస్ ఒకటి, కోల్బే రియాక్షన్స్ ఒకటి, రేమటైమర్ రియాక్షన్స్ ఒకటి, ఆల్డోల్ కండెన్సేషన్ ఒకటి. ఇవన్నీ మనకు నేమ్డ్ రియాక్షన్స్ అన్నట్టు. ఈ నేమ్డ్ రియాక్షన్స్ డెఫినెట్గా మనకు వస్తాయి. కాబట్టి ఈ నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో మనకి ఇందులో నుంచి నాకు తెలిసినంత వరకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది. ఒక్క లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నేర్చుకుంటే మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే మీ పాకెట్లో ఉందని చెప్పొచ్చు. ఈ నేమ్డ్ రియాక్షన్స్ను అన్నీ అడగకపోవచ్చు. ఈ నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ నేర్చుకోండి చాలు. మనకు ఎనీ 1 or 3-4 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. కాబట్టి ఇలా నేమ్డ్ రియాక్షన్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. మనకి ఇక్కడ నుంచి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అనేది లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. అంటే మనకి మొత్తం క్వశ్చన్స్ని బోర్డు మీద రాసి చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నేను సింపుల్గా ఏం చేశానంటే జస్ట్ స్క్రీన్ షాట్ అంటే వీడియోని స్క్రీన్ రికార్డ్గా చేసి మీకు కన్వీనియంట్గా క్వశ్చన్ విత్ ఆన్సర్స్ ఇచ్చాను. ఈ వీడియో కంటే నచ్చితే కానీ లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు చూపించిన స్క్రీన్ రికార్డ్ మొత్తాన్ని మీకు పీడిఎఫ్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియో మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ డిస్క్రిప్షన్, టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. దాని నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి అక్కడ నుంచి పెద్ద మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో వైరల్ అయ్యేది చూడండి. థ్యాంక్ యూ.